అఖిల్, జైనాబ్ రావుజీతో నవంబర్లో ఎంగేజ్మెంట్ జరిగింది. పారిశ్రామికవేత్త జుల్ఫీ రావుజీ కూతురైన జైనాబ్తో అఖిల్ వివాహానికి డేట్ ఫిక్స్ అయినట్టుగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం మార్చి 24న అక్కినేని అఖిల్, జైనాబ్ వివాహం జరగనుంది. వాలంటైన్స్ డే వీక్లో పెళ్లి చేసుకోవాలని అఖిల్, జైనాబ్ కోరుకున్నప్పటికీ ముహూర్తాలు సెట్ కాకపోవడం వల్ల మార్చి నెలలో పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టుగా టాక్ వినబడుతోంది. నాగ చైతన్య పెళ్లిని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిపించాడు అక్కినేని నాగార్జున. చిన్న కొడుకు అఖిల్ విషయంలో మాత్రం భారీగా ప్లాన్ చేస్తున్నారట. జైపూర్ లేదా ఇటలీలో అక్కినేని అఖిల్ పెళ్లి జరపాలని అక్కినేని నాగార్జున అమల ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రభాస్ ది రాజా సాబ్ హాలీవుడ్ ఫ్లాప్ మూవీకి రీమేక్. మక్కీకి మక్కీ దింపేస్తున్న మారుతి. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా డైరెక్టర్లను లైన్లో పెట్టిన ప్రభాస్ మధ్యలో ఇలా మారుతి దర్శకత్వంలో సినిమా కమిట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్తో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిన మారుతి ప్రభాస్ ని ఈ సినిమాలో ఓ డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నట్టుగా తేల్చేశాడు. తాజాగా ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా కథనాల ప్రకారం ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ స్క్రిప్ట్ ని ఓ హాలీవుడ్ మూవీ నుంచి దించేశాడట డైరెక్టర్ మారుతి. విలియం రాబిన్ హీరోగా తెరకెక్కిన వాట్ డ్రీమ్స్ మే కమ్ అనే ఫాంటసీ డ్రామా కథాంశంతో ది రాజా సాబ్ తెరకెక్కుతుందని అంటున్నారు. రిచర్డ్ మాథేసన్ రాసిన వాట్ డ్రీమ్స్ మే కమ్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ హాలీవుడ్ మూవీ $90 మిలియన్ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఏళ్ల తర్వాత సత్య మూవీని మళ్ళీ ఇప్పుడే చూశాను. ఈ మూవీ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నాకు తెలియకుండానే కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు కేవలం సినిమా వల్ల కాదు, అప్పటినుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతి విషయం నా బుర్రలో తిరిగి ఏడుపు వచ్చేసింది. సత్య చూసి నా హోటల్ రూమ్కి వచ్చి చీకట్లో కూర్చుని ఆలోచించాను. సత్యలాంటి బెంచ్ మార్క్ సినిమా తీసిన తర్వాత అంతకంటే గొప్ప సినిమాలను తీయాలనే ఆలోచన, కసి నాలో ఎందుకు రాలేదని ఆలోచిస్తూ ఉండిపోయాను. అప్పుడే అర్థమైంది, నేను ఏడ్చింది సినిమా క్లైమాక్స్లో ట్రాజెడీ వల్ల కాదు, అది నా కెరీర్కి కూడా సెట్ అయ్యిందనే ఆనందంలో ఏడ్చేశాను. సత్య తర్వాత నన్ను నమ్మి నా సినిమా చూడడానికి వచ్చిన వారి నమ్మకాన్ని చంపేశాననే సిగ్గుతో ఏడ్చేశాను. చివరికి నేను ఓ ప్రమాణం తీసుకుంటున్నా. నా జీవితంలో మిగిలిన ఈ చివరి రోజుల్లో సత్య లాంటి విలువైన సినిమాలను తీసేందుకు పూర్తి శ్రద్ధగా ప్రయత్నిస్తాను. సత్యపైనే ఒట్టేసి ఈ మాట చెబుతున్నా అంటూ వరుస ట్వీట్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ.